హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వి బైట్స్. ఈరోజు మన ఛానల్లో బెండకాయ ఫ్రైని పొడి పొడిలాడుతూ చాలా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. అయితే ముందుగా దానికోసం ఒక అర కేజీ వరకు బెండకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఒక అరగంట వరకు మంచిగా ఇలాగ ఆరబెట్టుకోవాలి. అప్పుడే మనకి బెండకాయలు అనేటివి జిగురు లేకుండా చాలా మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడైతే వీటిని మనం కట్ చేసుకుందాము. ముందుగా అయితే ముందు వెనక కట్ చేసేసి ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి. లేదా మీకు చిన్న పీసెస్గా వద్దనుకున్న వాళ్ళు పొడవుగా అయినా కట్ చేసుకొని అన్నిటినీ ఈ విధంగా అయితే ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులోకి ఆయిల్ ఏం యాడ్ చేయకుండా మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నిటిని కూడా వేసి హై ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి బెండకాయలోంచి జిగురు లేకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ టిప్ని మాత్రం మర్చిపోకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. సో ఇలాగా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఫస్ట్ అయితే వేరుశనగ పప్పుల్ని యాడ్ చేసుకుందాము. నేనైతే ఒక గుప్పెడు వేరుశనగ పప్పుల్ని తీసుకొని ఇందులోకి బాగా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఈ వేరుశనగ పప్పులు అనేవి లైట్గా కలర్ చేంజ్ అవుతాయి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకొని వీటిని తీసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి మనం ఇంకా లాస్ట్లో యాడ్ చేసుకుందాము. అయితే ఇప్పుడు ఇదే కడాయిలోనే మనం పోపు దినుసులు యాడ్ చేసుకుందాము. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసి వీటిల్ని మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ ఆనియన్స్ కూడా ఈ ఆయిల్లోకి వేసి ఇవి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని దీంట్లోకి ఒక రెబ్బ కరివేపాకుని వేసుకొని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం ముందుగానే బెండకాయల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిల్ని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని ఒక్కసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్ అంతా కానీ మీడియం ఫ్లేమ్లోనే చేయాలి, లేదంటే మనకి బెండకాయలోంచి జిగురు అయితే వస్తుంది. సో ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టాం కదా, చూడండి ఇందులోంచి జిగురు ఏం రావట్లేదు, ఎందుకంటే మనం ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి చేసాం కాబట్టి. సో ఇప్పుడైతే ఇలా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా 40% కుక్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసి ఈ మొత్తాన్ని కానీ ఒకసారి కలిపేసుకోండి. మరొక 10 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. బెండకాయ ఫ్రైలోకి ఉప్పు ఎప్పుడు మనం లాస్ట్లోనే యాడ్ చేయాలి. అప్పుడే మనకి బెండకాయ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్లో అయితే ఎప్పుడు ఉప్పు యాడ్ చేయకూడదు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేయాలి, ఎందుకంటే మనకి ఉప్పు కారం అనేటివి బెండకాయకి మంచిగా పడతాయి. సో ఇలా మూత తీసిన తర్వాత మరొక నిమిషం ఫ్రై చేసుకొని ముందుగానే వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళను కూడా ఇందులో వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఈ వేరుశెనగ పప్పులు కూడా ఉప్పు కారం పట్టేలాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని చల్లేసుకుని మనం స్టవ్ ఆపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎక్కడా కూడా అంటుకోకుండా పొడి పొడిలాడుతూ ఎంత క్రిస్పీగా వచ్చిందో. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.